కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో పేలుడు కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న ఇంటి శకలాల వద్ద ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించారు. కెమికల్ బ్లాస్ట్ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా షకీల్ అనే వ్యక్తి గాయపడినట్లుగా అయితే తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో పేలుడు కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న ఇంటి శకలాల వద్ద ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించారు. కెమికల్ బ్లాస్ట్ జరిగినట్లుగా అయితే అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా షకీల్ అనే వ్యక్తి గాయపడినట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్, ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఈ రోజు 3:30 ప్రాంతంలో చంద్రాయణగుట్ట బండ్లగూడలోని కెమికల్ డబ్బా అనేది చాలా బేభత్సమైన పేలుడు పేలింది. ఇది ఒక ఇల్లు కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గర సెల్లార్లోని ఈ పేలుళ్లకు చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడే ఒక షకీల్ అనే అబ్బాయి మాత్రం అక్కడ చెత్త ఏరుకుంటా సమయంలో మాత్రం ఆ పేలుళ్లలో ఇరుక్కొని అక్కడే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అతనిది ఒక చెయ్యి కూడా సగం ఇరిగిపోయి మొత్తం బాడీ ఇప్పటికే మొత్తం కాలిపోయిన తర్వాత కూడా ఈ సంఘటన స్థానికుల వల్ల పోలీసులకు కూడా చంద్రాయణగుట్ట పోలీసులకు కూడా సమాచారం అందడం వల్ల సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకొని ఆ అబ్బాయిని మాత్రం దాదాపుగా 108 లో మన ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. కానీ తరలించిన తర్వాత మన చికిత్స పొందుతూనే అక్కడనే షకీల్ అనే వ్యక్తి మాత్రం మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్లస్ అది కాకుండా ఆ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మళ్ళీ క్లూస్ టీమ్స్ కూడా చేరుకొని అక్కడ ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సంతోష్. అయితే క్రాంతి, అంటే షకీల్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రమాదానికి గురయ్యాడా, లేదా ఇంకెవరైనా ఉన్నారా అక్కడ అసలు? లేదు సంతోష్, ప్రస్తుతానికైతే అతను ఆ అబ్బాయి కూడా అక్కడ దగ్గరలో చెత్త ఏరుకుంటున్నాడు. దాంతో పాటే హుసేన్ అనే అబ్బాయికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. కానీ ఆ అబ్బాయి కూడా మరి హాస్పిటల్ తరలించాలనేసి మరికొంతమంది అంటున్నారు. కానీ పోలీసుల తరఫు నుంచి మాత్రం ఇప్పటివరకు మనకు ఎలాంటి సమాచారం లేదు. కానీ పూర్తి వివరాలు మాత్రం పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.